పెద్దపల్లి జిల్లా ఎల్గేడ్ మండలం ముప్పిరితోటకు చెందినటువంటి పరశురామ్ జ్యోత్స్న కుమారుడే సాయి ఇదే గ్రామానికి చెందినటువంటి మరో యువతితో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. ఈ ప్రేమ వ్యవహారం నచ్చని పెద్దలు పంచాయతీ సైతం పెట్టడం జరిగింది. ముందుగా ఒప్పుకున్నటువంటి పెద్దలు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఇతరుల ప్రోద్బలం కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, హెచ్చరికలు జారీ చేశారు. వినాయక చవితి నవరాత్రి సందర్భంగా సాయి పైన దాడి జరిగింది. 8 కుట్లు పడ్డాయని చెప్పేసి మృతుని తండ్రి రోధిస్తూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే నిన్న బర్త్డే పుట్టినరోజే ఆయన హత్యకు గురి కాబడ్డటువంటి సాయి ఈ ఘటనా స్థలంలోనే కొంతమంది మిత్రులను తీసుకొచ్చి ఇక్కడ విందు చేసుకున్నాడు. అక్కడ పక్కన కొన్ని వాటర్ బాటిల్స్, థమ్సప్, అలాగే బీర్ బాటిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదే ప్రాంతం, ఈ ప్రాంతంలోనే వారు సరదాగా గడుపుతున్నటువంటి పరిస్థితి. పక్కనే మనకి ఒక గ్రామానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతము, పక్కనే ఒక టెంపుల్ ఉంది, రామాలయం ఉంది. ఆ రామాలయం పక్కనే ఒక మర్రి చెట్టు. ఇది ఒక వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యువకుని రెక్కి నిర్వహించి దాదాపు ఎవరైతే సాయి లవర్ ఉందో, సాయి లవర్కి సంబంధించినటువంటి బంధువులు, ఆ యువతి యొక్క బంధువులు, తండ్రి, తల్లి, ఇతరుల ప్రోత్సాహంతో మరికొంతమంది దాదాపు 5గురికి పైగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇదంతా కూడా చేజ్ చేసిండ్రు. అతను రాగానే ఒక్కసారిగా గొడ్డలు వేటుతో దాడి చేయడం జరిగింది. 10 మార్లు చాలా విచక్షణ రహితంగా హతమార్చడానికి ప్రయత్నం చేశారు. పక్కా ప్లాన్తోనే వచ్చినటువంటి పరిస్థితి గమనించవచ్చు. 10 సార్లు గొడ్డలతో వేటు వేయడంతో ఆయన పరుగులు అందుకున్నాడు. పరుగందుకున్నా కానీ వేటాడి హతమార్చడం జరిగింది. గతంలో సైతం ఇదే క్రమంలో హత్యకు ప్లాన్ చేసినప్పటికీ ఆయన బతికి బట్టగట్టాడు. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి ఒక ట్విస్ట్ ఉంది. ఆయన బాబాయ్తో కలిసి కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ వస్తున్నటువంటి క్రమంలో ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినటువంటి క్రమంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయన బతికి బట్టగట్టాడు. సరే ఉన్నాడు కదా క్షేమంగా అని చెప్పేసి అనుకున్నటువంటి క్రమంలోనే ఇది ఒక్కసారిగా ఈ విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అయితే ఒక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోలీసు బలగాలు మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసింది. ఈ ప్రేమ వ్యవహారం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు, వీరిని ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే అని చెప్పి స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పోలీస్ అధికారులు సైతం సమగ్రంగా విచారణ జరుపుతున్నాం. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్పేసి డీసీపీ కరుణాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఒక్కసారి అలజడి రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు యువకుల మధ్య చిగురించినటువంటి ప్రేమ వ్యవహారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా చెప్తున్నాము. అత్యంత విషాదకరంగా మారిన ఈ పరిస్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకో కమ్యూనిటీ మీద దాడి చేస్తారా అనేటువంటి కోణంలో సైతం భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. పోలీసు బలగాలు అయితే ఒక ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు. గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో స్పందించి ఉంటే తమ వాడు బతికి ఉండేవాడు అని చెప్పి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారి ఇక్కడి నుంచి దాదాపు 200 మీటర్ల వరకు పరిగెత్తాడు. ఆ పరిగెత్తినా కానీ వేటాడి హతమార్చినటువంటి ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయింది. ఒకసారి ఆ స్పాట్ దగ్గర కూడా ఎక్కడైతే ప్రాణాలు వదిలాడో ఆ స్పాట్ దగ్గర కూడా మనం వెళ్దాం. ప్రస్తుతం ఎక్కడైతే బాధితుడు ఇక్కడ మృతి చెందినటువంటి ఘటనలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. డీసీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఈ ప్రాంతానికి దాదాపు 200 మీటర్ల వైపుకి పరిగెత్తించి హతమార్చినటువంటి ఘటన అయితే ఒక్కసారిగా సంచలనం రేకెత్తించింది. పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇతర ఉన్నతాధికారులకి, ఏసీపీ, అలాగే సిఐలు, ఇతర ఎస్ఐలకి సైతం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే ఈ రోడ్ నుంచే మనం చూస్తున్నాం. ఈ రోడ్ నుంచి వాళ్ళు పరిగెత్తించుకుంటూ వస్తారు. ఒక పక్కా ప్లాన్తో మర్డర్ చేయాలనేటువంటి ఇంటెన్షన్తోనే స్కెచ్ వేసి అత్యంత దారుణంగా దాడి చేయడం జరిగింది. 10 సార్లు గొడ్డలతో వేటు వేయడం జరిగింది. ఇదే ప్రాంతంలో ఆయన పడిపోయినటువంటి వెంటనే మరొక షాట్ వేయడం జరిగింది. ఆ గొడ్డలతో చంపినటువంటి నేపథ్యంలోనే ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చాడు. మిత్రులందరూ చెల్లా చెదరయ్యారు. ఆయన ఈ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికైతే పోలీస్ బలగాలు మోహరించినటువంటి పరిస్థితి. చూశారు కదా, ప్రేమ వ్యవహారంతో ఇక్కడ దాకా
దాడి చేయడంతో ఆయన మెడపైన గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఇలా పట్టుకొని పరిగెత్తి ఇక్కడికి వచ్చి ప్రాణాలు వదిలినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. మొత్తం మీద ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఈ గ్రామంలో ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV ముప్పిరితోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.